యూనిట్ స్టెప్ సిగ్నల్ జనరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజింగ్ మ్యాట్లాబ్ ద్వారా. మనకి ఆల్రెడీ తెలుసు యూనిట్ స్టెప్ అంటే ఫర్ 0 నుంచి రైట్ సైడ్ మీన్స్ ఫర్ t గ్రేటర్ దాన్ 0 వాల్యూస్కి 1 ఉంటుంది యాంప్లిట్యూడ్, అండ్ ఫర్ t లెస్ దాన్ 0స్కి 0 ఉంటుంది. హియర్ యూ కెన్ సీ దిస్ ఫర్ డిస్క్రీట్ సిగ్నల్ అయితే కనుక u of n ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ 0s, t గ్రేటర్ దాన్ 0 వాల్యూస్. అలా లెస్ దాన్ 0 అయితే కనుక 0 ఉంటుంది. సో ఇది యూనిట్స్. ఈ సిగ్నల్స్ని మనం మ్యాట్లాబ్ కోడ్ యూజ్ చేసి జనరేట్ చేస్తాం. సో దానికి ఇక్కడ కోడ్ చూడండి, మ్యాట్లాబ్ కోడ్ చూద్దాం. టు జనరేట్ యూనిట్ స్టెప్ signal and unit step. So clear, and these are the general instruction. Clear means clear command window. Clear all means clear variable from the workspace. Close all means figures and windows should be closed. సో ఇక్కడ చూడండి టైం పీరియడ్ ఇస్తాం మనం జనరేట్ సిగ్నల్ చేసే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ స్టెప్ ఫ్రమ్ ద టైం పీరియడ్ ఈజ్ -10 to 10. ఇక్కడ ఈ పీరియడ్లో మనకి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు మనకి యూనిట్ స్టెప్ మెన్షన్ చేయాలి. ఏంటది? y1 ఈక్వల్ టు యూనిట్ స్టెప్ నేను y1 అనుకుంటున్నాను. y1 ఈక్వల్ ఫర్ t1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ అయితే 1 ఉండాలి. సో సబ్ప్లాట్ ఆఫ్ 1, 2, 1 అలా అనుకుందాం. అంటే 1 రోలో 2 కాలమ్స్ ఫస్ట్ డయాగ్రామ్. సో ఫస్ట్ డయాగ్రాము ఇది మనం మెన్షన్ చేసింది ప్లాట్ చేయాలి. ఏమని? y1 అనేది ప్లాట్ చేయాలి. x లేబుల్లో టైం రావాలి, y లేబుల్లో యాంప్లిట్యూడ్ ఉండాలి. ఆ సిగ్నల్ పేరు వచ్చి యూనిట్ స్టెప్ సిగ్నల్ అని రావాలి. సో ఇది ఫస్ట్ సిగ్నల్ మెన్షన్ చేసాం. తర్వాత స్టెప్ సీక్వెన్సెస్కి వచ్చేవారికి ఏమని ఉంది? సబ్ప్లాట్ ఆఫ్ 1, 2, 2 అని ఉంది. అంటే 1 రోలో సెకండ్ 2 కాలమ్స్లో సెకండ్ డయాగ్రామ్, దట్ ఈస్ ద మీనింగ్. స్టెమ్ t1, y1. x లేబుల్ శాంపిల్స్ రావాలి, y లేబుల్లో యాంప్లిట్యూడ్ రావాలి. సో దెన్ టైటిల్ యూనిట్ స్టెప్ సీక్వెన్స్. ఇలాగ మనం ఇదే కోడ్ని మనం మ్యాట్లాబ్లో ఫేస్ చేసి కోడ్ రాసి రన్ చేద్దాం. సో దానికి మీరు ఫస్ట్ మ్యాట్లాబ్ ఓపెన్ చేయాలి. మ్యాట్లాబ్ ఓపెన్ చేద్దాం. మ్యాట్లాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రీ స్పేస్. సో ఓల్డ్ వన్ ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సేమ్ ప్రోగ్రామ్ని టైప్ చేయాలి. టైప్ చేశాను నేను. దీని తర్వాత సేవ్ చేయాలి. కోడ్ అయిపోయిన తర్వాత, కోడ్ రైట్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ రన్ ఆప్షన్ కాకుండా న్యూ ఫైల్కి వెళ్ళి సేవ్ చేయొచ్చు, లేదంటే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద సేవ్ అని కొట్టి యూనిట్ స్టెప్ అని ఇచ్చి మీకు కావాల్సిన ఫోల్డర్లో, ఏ ఫోల్డర్లోనైనా వేయచ్చు. మీ దాంట్లో యూనిట్ స్టెప్ అని రాస్తున్నాను నేను. .m అని సేవ్ చేశాను. నేను నా ఫోల్డర్లో సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత సేవ్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తా. పైన గ్రీన్ బటన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని దగ్గర రన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ రన్ చేయండి. సో రన్ చేస్తే అండ్ ఇట్ విల్ టేక్ 5 to 10 seconds టు గెట్ ది అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్ స్టెప్ సిగ్నల్ ఇది యూనిట్ స్టెప్ సీక్వెన్సెస్ అయితే ఇలా చూడండి. ఇక్కడ ఫర్ t గ్రేటర్ దాన్ 0 1 ఉంది యాంప్లిట్యూడ్, ఫర్ t లెస్ దాన్ 0 దట్ ఈస్ 0 ఉంది. సో ఇలాగ యూనిట్ స్టెప్ని మనం జనరేట్ చేస్తాం. సీక్వెన్సెస్ కూడా ఇలాగ మనం మెన్షన్ చేయాలి. ఫర్ t గ్రేటర్ దాన్ 0 సీక్వెన్సెస్, అండ్ ఫర్ t లెస్ దాన్ 0 దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో ఇలాగ మనం మ్యాట్లాబ్ యూజ్ చేసి మనం యూనిట్ స్టెప్ సిగ్నల్ కానీ అదర్ సిగ్నల్స్ని కానీ చేస్తాం. జనరల్ అప్లికేషన్స్ వచ్చి మనకి చాలా ఉన్నాయి. ఒక ఇమేజ్ని కంప్రెస్ చేయడానికి కానీ ఎన్హాన్స్ చేయడానికి కానీ కూడా మనం యూజ్ చేయొచ్చు మ్యాట్లాబ్ని. రియల్ టైమ్ అప్లికేషన్ వచ్చి ఒక వీడియోని కంప్రెషన్ కానీ, వీడియోని ఎన్హాన్స్ చేయటం కానీ, నాయిస్ని రిమూవ్ చేయడానికి కూడా మనం ఈ మ్యాట్లాబ్ కోడ్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.